జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం కాకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి, మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వైఎస్ఆర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఎవరు చెరిపితే చెరిగిపోయేదో, లేకపోతే ధ్వంసం చేస్తే కరిగిపోయేదో, లేకపోతే కనకబడకుండా పోయేదో అనుకుంటే మీ తాలూకు అమాయకత్వం. వేల గుండెల్ని కాపాడాడు, వేల మంది ప్రాణాలను కాపాడాడు. ఇంతమంది పేదవాడికి ఇంట్లో ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనుకునేటువంటి కలల్ని సాకారం చేసినటువంటి గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయి సరే పేర్లు తుడిపేస్తాం చెరిపేస్తాం అనుకుంటే కలకాలం ప్రభుత్వాలు ఉండిపోవు, అధికారం ఎప్పుడు ఉండిపోదు. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఏసీఏ తక్షణమే. ఎందుకంటే కొన్ని పత్రికలు కొంతమంది మీడియా సహచరులు నాకు మెసేజ్లు పెట్టారు, ఏసీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందని. అదే నాకైతే అఫీషియల్గా ఎక్కడ వచ్చినట్టుగా నాకైతే కనబడలేదు. ఏది ఏమైనా వారు ఉంది అని చెప్పి వారు ఒప్పుకున్నా ముందు ఇక్కడ వారి పేరుని పెట్టాలి. వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఏసీఏ బీడీసీఏ కన్నా ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. మా పుస్తకాల్లో ఉన్నాయి, మా బుక్కుల్లో ఉన్నాయని అంటే కుదరదు. ఆయన పేరు స్టేడియం ఏదైతే ఫసాడ్ మీద ఉందో అక్కడ పెట్టాలి. ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ మీద ఏదైతే ఉందో దాని మీద కూడా వైఎస్ఆర్ పేరు తక్షణమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టాలని, మేము ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఐపీఎల్ కానీ జరుగుతూ ఉంది, వారిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. గౌరవంగా మేము మా ప్రొటెస్ట్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది చెప్పారు ఐపీఎల్ని అడ్డుకుందాం, లేకపోతే ఇంకోటి. ఇది మన స్థానికంగా తేల్చుకోవాల్సిన, ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి అంశం. ఎవరో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ గుర్తింపు ఉంది. సో దాన్ని గౌరవించాలి, ఆ క్రీడాకారుల్ని మనం గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మనం అనుకున్నాం. సమయం ఇస్తాం, తక్షణమే దాని పేరుని పునరుద్ధరించాలి, వారి పేరుని అక్కడ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతో ఇది మేము పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు, నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు, మేము ఉంచామని చెప్పరు, మేము తీర్మానం చేశామని చెప్పరు, లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు, లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి 2 ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒకరు రాజ్యసభ ఎంపీ, ఒకరు లోక్సభ ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు. ఎక్కడా కూడా ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఈ పనులేంటి? ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు? ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ. 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో, అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం. అందులో విశాఖపట్నంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది. పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్, ఋషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు.
పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆరిలోలో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అసలు ఈరోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనంటే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు. బిహెచ్పివి లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి అట్లా అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపి దాన్ని కాపాడి బిహెచ్ఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు. షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం? ఈరోజు మీకు ఏ ఇబ్బంది వచ్చింది? మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు. మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాలు ఏర్పాటైతే జిల్లాలు ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో 13 జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రోజైనా చేశారా? వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వారు మరణించారు. అసలు చావుకు మరణమైనటువంటి వారు మీరెలా పెడతారు పేరు? వాళ్ళు ఎన్టీ రామారావు గారు చావుకు కారణమైనటువంటి మీరే పేరు పెడతారని చెప్పి అంత గొప్ప హృదయం మీకు ఉంటుందని ఎవరు ఆశిస్తారు? ఏ రోజు భారతరత్న గురించి మాట్లాడరు. మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్కరోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.